గ్రో గ్రీన్ సేవ్ ఎర్త్ అనే నినాదంతో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ సాగర తీరాన రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులతో కలిసి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి సాగర తీరాన్ని శుభ్రం చేయడం జరిగిందని గివ్ ఏ లిటిల్ హోప్ అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పాల్గొని చిన్నారుల్లో ఇప్పటి నుండే సేవా అలవాట్లు నెలకొల్పాలని, ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థలు సభ్యులు, అలయన్స్ క్లబ్ రెయిన్బో సభ్యులు, గివ్ ఏ లిటిల్ హోప్ సంస్థ సభ్యులు, లయన్స్ క్లబ్ సహస్ర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నెలకు 2-3 సార్లు ఎంతో ఉత్సాహంతో సాగర తీరాన్ని శుభ్రం చేయడం జరుగుతుందని నాగేంద్ర కళ్యాణ్ అన్నారు. సాగర తీరాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో చెత్త ఎక్కువగా ఉండటం వలన తమ వంతు బాధ్యతగా సాగర తీరాన్ని శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. సాగర తీరానికి వెళ్లే ప్రతి ఒక్కరూ బాధ్యతారహితంగా వ్యవహరించి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, గాజు సీసాలు పారవేయకుండా డస్ట్బిన్లలో మాత్రమే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర కళ్యాణ్, ఈశ్వర్, వెంకట్ ప్రసాద్, అరుణ్, చరణ్, సాయి, ఆనంద్, స్వరూప్, ప్రశాంత్, లిఖిల్, దీక్షిత, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొనడం జరిగింది.